నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కనిగిరిలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించిన సీఎం చంద్రబాబు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 72వ రోజు ప్రజా దర్బార్. ప్రజలు టీడీపీ కార్యకర్తలను కలిసి ఆర్జీలు స్వీకరించిన మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ. స్మార్ట్ మీటర్ల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శ. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. యువత ఆలోచనలతో ముందుకు వస్తే పారిశ్రామిక యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని ప్రకటించారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ ప్లగ్ అండ్ ప్లే విధానంలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. విద్యుత్, నీటి సరఫరా, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను ఈ పార్కుల్లో కల్పిస్తూ పెట్టుబడులకు అనువుగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెద్ద ఈర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. దీంతో పాటు 17 జిల్లాల్లో ఏర్పాటు చేసిన మరో 49 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 868 ఎకరాల విస్తీర్ణంలో 873 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను పరిశ్రమల శాఖ చేపట్టింది. పారిశ్రామిక పార్కుల్లో భూమి పొందిన 1597 ఎంఎస్ఎంఈ సంస్థలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సీఎం చేశారు. స్థానిక శాసనసభ్యులు ఓగర్ నరసింహారెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఏపీఐఐసి చైర్మన్ రామరాజు గారు, సెక్రటరీ యువరాజు గారు, కలెక్టర్ గారు, ఈరోజు ఇక్కడనే కాకుండా 87 ప్లేసెస్ నుంచి ఆన్లైన్లో ఉన్నారు. సహచర మంత్రివర్గ సభ్యులందరూ ఉన్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అందరూ కూడా వివిధ ప్రదేశాల్లో ఇండస్ట్రీస్ని ప్రారంభించడం, ఫౌండేషన్లు వేసే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. వీళ్ళు కాకుండా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ కానీ అదే మరిగా మిగిలిన అధికార యంత్రాంగం మొత్తం అక్కడున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మొన్న ఒక తుఫాను వచ్చింది. ఆ తుఫాన్లో సమర్థవంతంగా పనిచేశాం. అధికారులు, అనధికారులు అంటే ప్రజాప్రతినిధులు కలిసి పనిచేశాం. దానివల్ల ప్రాణ నష్టం తగ్గించాం, రియల్ టైంలో మానిటర్ చేశాం, చాలా వరకు ఆస్తి నష్టాన్ని తగ్గించామంటే అది ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సుపరిపాలన అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అలాంటి అందరికి కూడా లైన్లో ఉండే అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. వీళ్ళు కాకుండా కాబోయే పారిశ్రామికవేత్తలు వాళ్ళందరినీ కూడా లైన్ లేక స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ దిశగా చేస్తున్న ప్రయాణంలో జిల్లాను పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కృషి చేస్తున్నామని, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్షని, ఈ లక్ష్య సాధనకు ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులతో పాటు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను అభివృద్ధి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని పేర్కొన్నారు.
చేశారన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో బాంబే కాలనీ ప్రాంతంలో 13.78 కోట్లతో ఏర్పాటు కానున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు కనిగిరి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీసా, శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 42 కోట్లతో విజయవాడ సెంట్రల్, మైలవరం నియోజకవర్గాల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లతో పాటు జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుకు గౌరవ ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపన చేశారన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తికి అనుగుణంగా వీటిని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో యువతకి ఉపాధి, అలాగే ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలని ఏదైతే ఈ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందో ఆ టార్గెట్ని నెరవేర్చే విధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ సెక్టార్ని, ఇండస్ట్రీ బిల్డింగ్స్ని ఆయన ప్రారంభించటం, అలాగే గతంలో ఇచ్చినటువంటి స్థలాల్లో దాన్ని స్టార్ట్ చేయటం కూడా జరిగింది. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీషా గారు ఆయన చేసిన చొరవ వల్ల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వాంబే కాలనీలో ఎక్సెల్ ప్లాంట్ యార్డ్లో 5 ఎకరాల స్థలంని ఈరోజు ఎంఎస్ఎంఈ కోసం 13.5 కోట్లు పెట్టి 26,000 స్క్వేర్ ఫీట్తో ఇవాళ ఇక్కడ శంకుస్థాపన చేసాం. ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు, అలాగే కార్పొరేటర్ గారు, నేను అందరం కూడా కలిపి చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ప్రభుత్వ లక్ష్యం ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలని ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందో దాన్ని నెరవేర్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ పారిశ్రామిక వాడిని 6 నెలల్లో పూర్తి చేస్తాం. తర్వాత ఈ నియోజకవర్గంలో మా మహిళా సోదరీమణులకి, డ్వాక్రా గ్రూపులకి వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే పికిల్స్ కానీ, అలాగే రెడీమేడ్ గార్మెంట్స్ కానీ, బొమ్మలు కానీ, ప్లాస్టిక్ సామాను కానీ ఏం తయారు చేసుకుంటారో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి వ్యాపారానికి, ఇండస్ట్రీకి సరిపడా నిధులు కూడా బ్యాంకు లింకప్, బ్యాంకు లోన్లు, సబ్సిడీ రుణాలు, ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు కూడా ఇప్పించి వాళ్ళకి అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా అండగా ఉంటాం. దీన్ని పెద్ద ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కూడా కలిసి పనిచేస్తాం. అటు కలెక్టర్ గారు, అధికారులు, కమిషనర్ గారు, మేము అందరం కూడా ఒకే మాట మీద ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దీన్ని సక్సెస్ చేస్తామని తెలియజేసుకుంటాం. ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కాన్సెప్ట్తో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉండాలని సీఎం గారు ఆదేశించడం, దాంట్లో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో 3 కాన్స్టిట్యున్సీలో ఫౌండేషన్ చేయడం జరిగింది. విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ, అలాగే మైలవరం కాన్స్టిట్యున్సీ, అలాగే జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీ. మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అది దశల వారీగా చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఈరోజు మనము ఫౌండేషన్ చేసి ఉన్నామో, సో దీన్ని నెక్స్ట్ వచ్చే 6 నెలలు కంప్లీట్ చేసి పారిశ్రామికవేత్తలకి అందచేయాలనేది సీఎం గారి ఆదేశాలు. దీని ప్రకారంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అలాగే అధికారుల సమన్వయంతో, అలాగే పబ్లిక్ కోఆపరేషన్తో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఎంత వీలైతే అంత త్వరగా ఈ కంప్లీట్ చేసి ప్రజలకి అందచేయడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి పరిణామం. ఇటువంటి ఎంఎస్ఎంఈ పార్క్ వల్ల పారిశ్రామికవేత్తలు వస్తారు, అలాగే ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది. సో జాబ్స్ క్రియేట్ అవుతాయి, రిసోర్స్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ అయిన తర్వాత మనకు విజయన్ ఆంధ్రప్రదేశ్ అలాగే వికసిత భారత్ సాధించడానికి ఎంత దోహదపడుతుంది. సో ఇది ఒక మంచి పరిణామం. ఇది ఇటువంటి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్మార్ట్ మీటర్ల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. స్మార్ట్ మీటర్ల విధానంలో మోదీ, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ దోషులేనని, ఇది ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ రంగాన్ని పూర్తిగా ఆదానికి అమ్మేయడం తప్ప మరొకటి కాదని అన్నారు. స్మార్ట్ మీటర్ల విధానానికి వ్యతిరేకంగా ప్రజలందరూ నిలబడాలని పిలుపునిచ్చారు. స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ గాంధీ హిల్ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. అనంతరం ఏఈకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. ఇళ్లకు స్మార్ట్ మీటర్లు పెట్టమని మంత్రి స్వయంగా ప్రకటన చేసినప్పటికీ ఇప్పుడు దొంగచాటుగా ప్రజల కళ్లు కప్పి మీటర్లు పాడైపోయాయని సాకు చెప్పి మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. అదాని కంపెనీతో కుమ్మక్కై అధికారులకు ఆదేశాలు ఇచ్చి
బనాయించి ప్రజలను వంచే పనిలో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. మీటర్ల విషయంలో కూటమి ప్రభుత్వం మాట తప్పింది, మోసం చేస్తూ ఉంది. మంత్రి గారు స్వయంగా ఇళ్లకి మేము స్మార్ట్ మీటర్లు పెట్టమని ప్రకటన చేశారు. కానీ ఇవాళ దొంగచాటుగా ప్రజల కళ్ళు గప్పి మీటర్లు పాడైపోయాయని చెప్పి మోసం చేస్తూ ఉన్నారు, దగా చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రజలని వంచడం కోసం ప్రభుత్వమే అధికారులకు ఆదేశాలు ఇచ్చి అదానీ కంపెనీతో కుమ్మక్కైంది. నిన్ననే 57 డివిజన్ 1 టౌన్లో మీటర్ పాడైపోయిందని మార్చేశారు, దుర్గాపూర్లో మార్చేశారు, మొన్న అయోధ్య నగర్లో. అంటే మీటర్లను ఆపకుండా మోసం చేసే పనిలో ఈ ప్రభుత్వం పూనుకుంది. మోడీ గారు ఆదేశం ఇస్తే, జగన్ గారు ఒప్పందం చేస్తే, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అమలు చేస్తూ ఉన్నారు. ఇందులో అందరూ కలిపి ఈ స్మార్ట్ మీటర్ల విషయంలో దోషులే. అదానీకి విద్యుత్ రంగాన్ని, ఆంధ్రప్రదేశ్ని అమ్మేయటం తప్ప ఇంకోటి కాదు. ఇది స్మార్ట్ మీటర్ అంటే నిన్నటిదాకా ప్రీపెయిడ్ విధానం లేదన్నారు. ఇప్పుడు ఫోన్లో లాగా ముందే బ్యాలెన్స్ చేయించుకోవాలని షాపులకి, ఆఫీసులకి ప్రీపెయిడ్ విధానం కూడా బిగిన్ చేస్తున్నారు. ముందు విద్యుత్ ఉద్యోగుల ఇళ్లకనే ప్రారంభిస్తున్నారు. అంటే నెమ్మదిగా ప్రజల కళ్ళు కప్పి దీన్ని స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు పగలొక రేటు, రాత్రి ఒక రేటు నిర్ణయించే పద్ధతి. స్మార్ట్ మీటర్కి అయ్యే ఖర్చు 9,000 రూపాయలు వినియోగదారులుండే దశల వారీగా 93 నెలలు వసూలు చేయటం. ఇదంతా నెమ్మదిగా విద్యుత్ కరెంటు మొత్తాన్ని అదానీకి కట్టబెట్టేయడమే. గవర్నమెంట్లో ఉంటే అడగగలుగుతాం, అదానీకి అప్పచెప్పేస్తే ఇవాళకే విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్నాం 13 పైసలని నమ్మించారు. ముందుగానే ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఏనాడో వాడుకున్నానికి వసూలు చేసి దాంట్లోంచి 13 పైసలు తగ్గించడం ఇదొక దగా. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఆపేమని చెప్పి మళ్ళీ గుట్టు చప్పుడు కాకుండా బిగిస్తూ ఉన్నారు. అందుకే కొత్తగా మీటర్ పాడైన, కొత్తగా కనెక్షన్లు తీసుకున్న స్మార్ట్ మీటర్ కాకుండా సాధారణ మీటరే పెట్టాలి, సాధారణ మీటర్లు లేవని చెప్పి తప్పుకుంటూ ఉన్నారు. అంటే ఇది మోసపూరితం తప్ప ఇంకోటి కాదు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు కనబడతా ఉంది. కానీ ఇంకొక వైపున దొంగచాటుగా మాత్రం అదానీకి అమ్ముడుపోయారు. అందుకే ఇవాళ ఈ విధానానికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ప్రజలందరూ ఈ అదానీని, స్మార్ట్ మీటర్లని, కూటమి ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకిస్తూ నిలబడాలి. లేకపోతే రాబోయే కాలంలో ఇప్పటికే కరెంటు భారం మొయలేకపోతా ఉన్నాం, రేపు కరెంటు మరింత భారంగా మారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాం. భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా దివాలా తీసిన అదానీ కంపెనీకి ఈరోజు మోడీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ఆస్తులన్నింటినీ, అలాగే భారతదేశంలో విద్యుత్ రంగాన్ని దారాదత్తం చేసేదానికి కుట్రలు చేసింది. ఈ కుట్రలకి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వంతపాడుతూ స్మార్ట్ మీటర్లని బలవంతంగా బిగిస్తున్నారు. ఏపీసీపీ డీసీఎల్కి సంబంధించినటువంటి విద్యుత్ మీటర్లు లేవంట, అదానీ మీటర్లే ఉన్నాయంట. ఇళ్ళకి మేము మీటర్లు పెట్టమని విద్యుత్ శాఖ మంత్రి అంటాడు. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి, మేము భరోసాగా ఉంటామని చెప్పి లోకేష్ అంటాడు. విద్యుత్ ఛార్జీలు మేము పెంచం, జగన్మోహన్ రెడ్డి లాగా బాధుడు ఉండదని చంద్రబాబు నాయుడు అంటారు. అంటే చెప్పిన మాటలన్నీ నీటి మూటలే. ఈరోజు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి వస్తే ఒక మాట. అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిపోయావా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్? మీరు కూటమిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఛార్జీల భారాలు తగ్గించకపోగా మరిన్ని భారాలు 25,000 కోట్ల రూపాయలు ఈ 18 నెలల కాలంలోనే భారీగా బాధేసి, ఇది చాలదన్నట్లు అదానీ స్మార్ట్ మీటర్లని షాపులకు పెడతామని చెప్పి, కమర్షియల్కి పెడతామని చెప్పి ఈరోజు ఇళ్ళకు కూడా బిగించేదానికి మీరు బరితెగించారంటే మీరు అదానీకి అమ్ముడుపోయారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అమ్మేస్తారా? విద్యుత్ సంస్థల్ని నాశనం చేస్తారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క కష్టాన్ని అదానీ లాభాల కోసం దోచిపెడతారా? ఈరోజు ఈ విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా గతంలో చంద్రబాబు నాయుడు 10 ఏళ్ల పాటు నువ్వు పీఠాలు దూరం అయ్యావు.
మరలా అదే పరిస్థితికి రాబోతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు. ఆదానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విద్యుత్ రంగం అప్పచెప్పడానికి సిద్ధంగా లేరని సందర్భంగా హెచ్చరిస్తూ పెట్టినటువంటి ఆదాని స్మార్ట్ మీటర్లు ఇళ్ళగబెట్టిన వాటిని వెంటనే రద్దు చేయాలి, తీయాలి. అలాగే కొత్తగా మీటర్లకి అప్లై చేసిన వాళ్ళకి మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీటర్లను ఏర్పాటు చేయాలి. కాలిపోయిన మీటర్లు కానీ పాడైపోయిన మీటర్ల స్థానంలో మరి డిపార్ట్మెంట్ మీటర్లు పెట్టాలి. ఆదాని మీటర్లను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే సమస్య లేదు. ప్రజలారా, మీరు ఎక్కడైనా సరే ఆదాని మీటర్లు మీ ఇళ్ళకి తీసుకొస్తే తిప్పి కొట్టండి, వెనక్కి కొట్టండి. మీకు అండగా సిపిఎం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు రుహుల్లా, లేలా అప్పిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు నూరి ఫాతిమా, షేక్ ఆసిఫ్, మహబూబ్ షేక్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 72వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్ వారు ఎదుర్కొంటున్న సమస్యలపై విజ్ఞప్తులు స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారం కోసం అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరగా అర్జీలు పరిష్కరించి అండగా నిలుస్తామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న తాను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందానని, ఎలాంటి ఆధారం లేని తనకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని విజయవాడ జక్కంపూడికి చెందిన అన్ని వసుంధర మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అబద్ధాలు చెప్పడంలో, ప్రజలను నమ్మించడంలో వైసీపీ దిట్టాని, వైసీపీ చెప్పేవన్నీ అబద్ధాలని బీజేపీ అధికార ప్రతినిధులు సాధనేని యామిని శర్మ, చిరువోలు బుచ్చిరాజులు పేర్కొన్నారు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని, ప్రభుత్వం ఆధీనంలోనే భూములు, అధికారాలు ఉంటాయని వెల్లడించారు. ప్రజలు వైసీపీ చెప్పే అబద్ధాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధులు సాధనేని యామిని శర్మ, చిన్నవోలు బుచ్చిరాజు పాల్గొని మాట్లాడుతూ వైసీపీ ప్రజలకు అబద్ధాలు చెప్పి నమ్మించాలని ప్రయత్నం చేస్తుందన్నారు. పీపీపీ విధానంపై వైసీపీ అబద్ధాలు ప్రచారం చేస్తుందన్నారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణని మాత్రమే వైసీపీ వారికి తెలుసని, పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అన్న విషయం వారికి తెలిసిన ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చిన నిధులను కూడా జగన్ బొమ్మ వేసుకుని ప్రచారం చేసుకున్నారన్నారు. పీపీపీ విధానంలో భూములు, అధికారాలు అన్ని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయన్నారు. జగన్మోహన్ రెడ్డికి అన్ని తెలుసని, ప్రజలను తప్పుదో పట్టించడానికి డ్రామాలాడుతున్నారన్నారు. 14-15 తేదీలలో బిజినెస్ సమ్మిట్ విశాఖలో జరుగుతుందని, పెట్టుబడులు అధికంగా రాష్ట్రానికి వస్తాయన్నారు. డెవల్యూషన్ రూపంలో మళ్ళీ లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇస్తుంది. ఇదే కాకుండా మనకి ఇప్పుడు పెట్టుబడులు చూస్తున్నాం. రేపు 14-15 విశాఖలో బిజినెస్ సమ్మిట్ జరుగుతుంది.
ఇప్పటికే 10 లక్షల కోట్ల పైగా వచ్చాయి, గూగుల్ వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. ఆ గూగుల్ అంటే మళ్ళీ నేనే తెచ్చానని అంటాడు. కనీసం దానికి పూర్తిగా కళ్ళు మూసుకొని టక్మని స్పెల్లింగ్ అడిగితే చెప్పలేనటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మేమేదో తెచ్చాము, మేమేదో కడుతున్నాము అని చెప్పని ఉట్టి మభ్య పెట్టేటటువంటి మాటలు మాట్లాడడం అనేది అది ఏమాత్రము మంచి పద్ధతి కాదు. మేము మళ్ళీ మీడియా పరంగా స్పష్టంగా ప్రజలకి తెలియచెప్తుంది ఒకటే, PPP ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ అనంటే ప్రైవేటీకరణ కాదు. ప్రభుత్వము అలాగే ప్రజలు ప్రైవేట్ పార్టిసిపేషన్తో వాళ్ళు నిర్మాణం చేసి నిర్వహణ చేసి మనకిస్తే ప్రభుత్వము దాంట్లో కూడా భాగస్వామ్యం అయ్యి దీన్ని రన్ చేస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తుంది. రెండోది అతి ముఖ్యమైన పాయింట్, ప్రజలకి, పేద ప్రజలకి లేదా పేద విద్యార్థులకి అందేటటువంటి వైద్యం కానీ, లభించేటటువంటి విద్యలో కానీ, వైద్య విద్యలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇంకా ₹1,00,00,000 ఫీజు అనేది మళ్ళీ ఒక అబద్ధం చెప్తున్నారు. అటువంటి అబద్ధాలు, అసత్యాలు నమ్మకూడదని చెప్పని మేము ప్రజలకి మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. ఇందా చెప్పినట్టుగా 70% పడకలు అన్ని ఆయుష్మాన్ భారత్ కానీ, ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కానీ పథకాలు ఉన్నటువంటి లబ్ధిదారులు ఇప్పటి వరకు ఎటువంటివి అందుతున్నాయి అవన్నీ పూర్తిగా అందుతాయి. ఇంకా ఇప్పటికైనా సరే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు తమ తమ పిచ్చి ప్రేలాపనలు లేదా దొంగ అసత్యపు అబద్ధపు మాటలు, కళ్ళబొల్లి మోసపు మాటలతో ఈ రాష్ట్ర ప్రజలని ఇంకా మభ్య పెట్టాలని చేసేటటువంటి ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బుచ్చిరాజు గారు మాట్లాడతారు. మేమందరం కూడా అధికార ప్రతినిధులం. వైఎస్ఆర్సీపీ ఏదైతే మెడికల్ కాలేజీల్ని మేము ప్రారంభించామని చెప్తుందో ఆ కాలేజీలన్నిటికీ మేమందరం వ్యక్తిగతంగా వెళ్ళడం జరిగింది. నేను కూడా మచిలీపట్నం కాలేజీకి వెళ్ళి ఆ డీన్తోనూ అక్కడ ఉన్న సూపరింటెండెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వైఎస్ఆర్సీపీ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క అలక్ష్యం మూలంగా మచిలీపట్నం మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఒక 4 సంవత్సరాల వెనక నడుస్తుంది. ఇప్పటికే సగమే కట్టాలి, అక్కడ కట్టాలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అడ్మిషన్ అయింది. 3వ సంవత్సరం అడ్మిషన్ అవ్వడానికి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చిన నిధులే కారణం. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం మూలంగా మచిలీపట్నం ఆసుపత్రి మెడికల్ కాలేజీ కానీ 3.5-4 సంవత్సరాల బ్యాక్లో నడుస్తుంది. ఎప్పుడు అయిపోయి 5 బ్యాచ్లు అవ్వాల్సిన కాలేజీ. మీరు అన్ని తప్పులు చేసి ఇసుక దగ్గర నుంచి ప్రభుత్వ యంత్రాంగం వరకు అన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి మేమేదో ప్రజలకు సేవ చేద్దాం, ప్రజలకు సర్వీస్ చేద్దాం, తొందరగా హాస్పిటల్ కడతామంటే ఈ ప్రభుత్వం అమ్మేస్తోంది, ప్రైవేట్గా అమ్మేస్తుంది అని అంటాం అనేది దొంగ నడిచినట్టుగా ఉంది. అటు ఈ విషయాన్ని మేమందరం కూడా విస్తృత స్థాయిలో ప్రజల దగ్గర తీసుకెళ్తాం. అలాగే మీడియా మిత్రులు కూడా ఈ విషయాన్ని ప్రజలకి మేడం గారు చెప్పిన విషయాలు కానీ వీటిని అన్నింటినీ కూడా ప్రజలకు అందజేయాలని కోరుకుంటూ తెలుసు. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లాలో విశాలాంధ్ర విలేకరిని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బెదిరించడాన్ని ఆయన వ్యవహరించిన తీరుపై ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు తీవ్రంగా ఖండించారు. జిల్లా కలెక్టర్ వెంటనే తన వైఖరిని మార్చుకోవాలని, అదేవిధంగా కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే చలో చిత్తూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలో మండల స్థాయి విలేకరిపై ఆ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వ్యవహరించిన తీరును నిరసనగా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వద్ద ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, ఐజేఏ సెక్రటరీ జనరల్ సోమచంద్రరావు నాయకులు పాల్గొని మాట్లాడుతూ కలెక్టర్ వ్యవహరించే తీరును వారు నిరసించారు. కలెక్టర్ తన వైఖరిని మార్చుకోవాలని, విలేకరిపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలన్నారు. కక్షపూరితంగా కేసులు పెట్టడం తగదన్నారు. జిల్లా యంత్రాంగం చీఫ్ సెక్రటరీ వ్యవహారంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. కలెక్టర్ తన వ్యవహార శైలి మార్చుకోకుంటే చలో చిత్తూరు కార్యక్రమాన్ని చేపడతామన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో ఒక 2 విశాలాంధ్ర జర్నలిస్టుల మీద పెట్టిన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, అలాగే దానికి సంబంధించిన కొంత రికార్డు మేము పూర్తిగా పరిశీలించాం, చదివాం. దాంట్లో చూస్తే వాళ్ళ మీద ఉన్న అభియోగం ఏంటంటే, ఒక స్థానిక వ్యవసాయ శాఖ అధికారి వీళ్ళు సమాచార హక్కు చట్టం కింద ఏదో సమాచారం అడిగారు. ఆ సమాచారం ఆవిడ పూర్తిగా ఇవ్వలేదు, అరకొరగా ఇచ్చింది. మీరు అరకొరగా ఇచ్చారు కాబట్టి దాని మీద పూర్తి సమాచారం ఇవ్వమని వాళ్ళు కోరారు. ఇది వాళ్ళు చేసిన, జర్నలిస్టులు చేసిన నేరం ఏంటంటే సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవటం.
మరి దాన్ని నేరంగా అధికారి భావించడం వరకు బాగానే ఉంది, కానీ ఐఏఎస్ అధికారి దాన్ని నేరం అని ఎట్లా అనుకున్నారో మాకు అది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎఫ్ఐఆర్లో కూడా సమాచార హక్కు చట్టాన్ని పెట్టి వేధిస్తున్నారు అని చెప్పారు తప్ప వీళ్ళు ఏదో నేరాలు చేశారని అందులో ఏం లేదు. కాబట్టి ఆ ఎఫ్ఐఆర్, ఆ ఫిర్యాదు అన్నీ కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. అలాగే ఆమె ఇచ్చిన సమాచారం అరకొరగా ఉందని విలేకరులు చెప్పడం కాదు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాయింట్ డైరెక్టర్ గారు చేసిన విచారణలో కూడా ఇది సరిగ్గా లేదని చెప్పి ఆవిడకే ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ జేడీ గారు ఇచ్చినటువంటి ఒక మెమో కూడా ఆ రికార్డ్స్లో ఉంది, చూసాం. అంచేత ఇదేంటంటే ఒక కింద స్థాయిలో ఒక మండల స్థాయి విలేకరులు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకుంటూ ఉంటే అదేదో పెద్ద ప్రమాదం కింద, నేరం కింద కొన్ని జిల్లాల్లోనూ కొన్ని శాఖల్లోనూ అధికారులు భావిస్తున్నారు. ఆర్టీఐ అనేది లేదు, దాన్ని మేము ఇవ్వక్కర్లేదు అనే ధోరణిలో ఉన్నారు. కానీ ఓ జిల్లా కలెక్టర్ గారు అలా భావించకూడదు. విలేకరులు ఏం చెప్పారు, ఆవిడేం చెప్పింది, లేకపోతే ఇంకెవరు పోలీసులు ఏం చెప్పారు, ఇవన్నీ కూడా చూసుకుని వారు పిలిపించి చెయ్యాలి, లేదా వారు వేరే ఎంక్వైరీ వేయాలి. దీని మీద వేయొచ్చు, ఇప్పుడైనా వేయొచ్చు. కానీ ఆయన ఒక స్టాండ్ తీసేసుకుని విలేకరుల మీద ఆయన బెదిరించడం, ఆ ఫోన్ కాల్ కూడా నేను విన్నాను. ఆయన మరి ఎందుకు అట్లా మాట్లాడారు, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన తక్షణం తన వైఖరిని మార్చుకోవాలి. ఈ కేసు కూడా పెద్ద సబ్జెక్ట్ ఏం లేదు అందులోనూ, దాన్ని ఉపసంహరించుకోవాలని, అలాగే కలెక్టర్ గారు కూడా తన వైఖరిని పునరాలోచించుకుని ఆయన జిల్లాలో పాత్రికేయ వ్యవస్థని ప్రభుత్వానికి చిత్తూరు జిల్లాలో విశాలాంధ్రలో పనిచేస్తున్న ఎదురుకుప్పం, శ్రీరంగరాజపురం మండలాల విలేకరులపై పోలీసులు ఒక కేసును బనాయించారు. ఆ కేసు పూర్తిగా అక్రమం అనేది మా వివరణ. మేము చేసిన పరిశీలనలో కూడా ఆ విషయం తేటతెల్లమైంది. ఆ కేసు పూర్వపరాల నేపథ్యంలో చిత్తూరు జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ గారు జర్నలిస్టుల మీద చాలా పౌరుషంగా, అసభ్యకరంగా, బెదిరింపు దూరంలో వ్యాఖ్యానాలు చేశారు. ఆ కేసు నమోదుని, అలాగే కలెక్టర్ గారి వ్యాఖ్యానాలని జర్నలిస్ట్ యూనియన్లు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీయూడబ్ల్యూజే, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, అలాగే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, అలాగే చిన్న పత్రికల సంఘం, అలాగే ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ అందరం కూడా ఈ పూర్వపరాలను పరిశీలించిన తర్వాత ఎదురుకుప్పం, శ్రీరంగరాజపురం జర్నలిస్టులపై పోలీసులు నమోదు చేసిన కేసుని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి ఓర్పుగా, నేర్పుగా, సమన్వయంతో పనిచేయాల్సిన బాధ్యతల్లో ఉండి ఎవరో ఒక అధికారి వచ్చి జర్నలిస్టుల మీద కంప్లైంట్ చేయగానే, లేదా ఒక ఎమ్మెల్యే వచ్చి ఏదో ఒక అక్కస్తోటి జర్నలిస్టుల మీద కంప్లైంట్ చేయగానే ఆ జర్నలిస్టులని బెదిరిస్తూ ఫోన్ చేసి ఫోన్లో తీసుకొని నీ ఎంత చూస్తా అని బెదిరిస్తూ మాట్లాడటం సమంజసం కాదు. అంతేగాక ప్రభుత్వం కల్పించిన ఆ పిల్లల బెనిఫిట్స్ని, వాళ్ళ పిల్లలు చదువుకుంటున్న బెనిఫిట్స్ని కూడా రద్దు చేస్తాను, నీ పిల్లల సంగతి కూడా చూస్తాను అంటూ కలెక్టర్ మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో ఉన్న ఒక అధికారి చేసిన ఈ తప్పుని యావత్ ప్రజాస్వామికవాదులు, పత్రికా స్వేచ్ఛను కోరుకునేవారు, యావత్ అధికార యంత్రాంగం కూడా ఖండించాల్సిందిగా మేము కోరుతున్నాం. కలెక్టరు తన వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టుల మీద పెట్టిన కేసుల్ని రద్దు చేయాలని కూడా కోరుతున్నాం. ఈ విషయం వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కనిగిరిలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించిన సీఎం చంద్రబాబు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 72వ రోజు ప్రజా దర్బార్. ప్రజలు, టీడీపీ కార్యకర్తలను కలిసి ఆర్జీలు స్వీకరించిన మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ.
పెన్షన్ల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శ. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.